చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహాఘనత వహించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీ ప్రియమైన పిల్లల మధ్యలోనికి ఈ ఆన్లైన్ క్లాస్ ద్వారా నన్ను చేర్చి మీ విలువైన మాటలు తెలియచేసేటువంటి గొప్ప భాగ్యం నాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. చెప్తున్న నాకు సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మచేత నడిపింపును ప్రసాదించమని, వింటున్న మీ పిల్లలకు వినగల మనస్సును గ్రహించగల శక్తిని అనుగ్రహించమని యేసు నామములోని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాఠం పేరు మీరు ముందుగానే ఉన్నారు, సంతోషముతో యెహోవాని సేవించుడి. సంతోషముతో దేవుణ్ణి సేవించడం. ఎందుకు సంతోషముతో దేవుణ్ణి సేవించాలి అని అంటే, సంతోషానికి కారణం ఆయనే గనుక ఆయన్ని ఖచ్చితంగా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మన జీవితంలో ఎన్నో సంతోషాలు మనకు కలుగుతూ ఉంటాయి. చదువుకునేటప్పుడు మంచి మార్కులు వచ్చాయనుకోండి, ఆ మంచి మార్కులు సంపాదించుకున్నందుకు దాని వెనకాల ఎవరైనా కారణం, మంచి విద్యాబోధన చేసినటువంటి టీచర్స్ని జ్ఞాపకం తెచ్చుకొని, పలానా టీచర్స్ నాకు చెప్పినటువంటి క్లాసులను బట్టి నేను చక్కగా మంచిగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, మంచి మార్కులు సంపాదించుకున్నాను, వారి వల్ల నేను ఆనందపడతానని చెప్పుకుంటారు. తర్వాత ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటే ఆ ఉద్యోగం గురించి, ఏదైనా సరే ఒక సంతోషంతో మనం సంతోషిస్తున్నామంటే దాని వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. ఇక్కడ బైబిల్ మనకి క్రైస్తవులకి మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది, సంతోషముతో యెహోవాను సేవించుడి అని. ఈ వచనాన్ని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్దాం. మనం కీర్తనల గ్రంథము 100వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 100వ కీర్తన 2వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, సంతోషముతో యెహోవాను సేవించుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సంతోషముతో యెహోవాని సేవించండి అంటున్నాడు. ఎందుకు సేవించాలి, ఎలా సేవించాలి అనేది మనం ఈరోజు ఆలోచించాలి. ఎందుకు సేవించాలి, ప్రాముఖ్యంగా ఈరోజు ఆలోచించేది ఎందుకు సేవించాలి. ఏమండి, ఒక మనిషి తన జీవితంలో ఆనందపడాలి, కుటుంబంతో ఆనందపడాలి, లేకపోతే భార్య భర్తలుగా ఆనందపడాలి, లేకపోతే పిల్లలుగా ఆనందపడాలంటే మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక 4 సంగతులను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ 4 సంగతులు ప్రతి వాని జీవితంలో ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాయి, రెట్టింపు ఆనందాన్ని కూడా కలగజేస్తుంటాయి. ఆ విషయంలో దేవుడే జోక్యం చేసుకొని, దేవుడే తెలియచేస్తూ, నాయన నువ్వు ఆనందపడాలి నాయన అని చెబుతున్నారు అంటే ఇంకా ఆ విషయంలో మనం ఎంత హ్యాపీగా ఉండాలి చెప్పండి. ఒక మనిషి ఆనందించే సమయంలో దేవుడే జోక్యం చేసుకొని, నువ్వు ఆనందంగా ఉండాలి అంటే, నీ ఫ్యామిలీ ఆనందంగా ఉండాలి అంటే, నీ పిల్లలు కూడా ఆనందంగా ఉండాలి అంటే, నేను ఒక మంచి పద్ధతులను చెప్తున్నాను, కొన్ని నియమాలు చెప్తున్నాను, కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాను, వాటిని నువ్వు పాటిస్తే చాలు అని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం మనిషి బ్రతుకుతూ తన కుటుంబాన్ని ఆనందింప చేసుకోగలుగుతున్నాడు అంటే నిజంగా ఆ కుటుంబం చాలా ధన్యమైనది అని చెప్పాలి. ఇంతకీ ఒక మనిషి ఎప్పుడు ఆనందంగా ఉండగలడు, ఫస్ట్ ఆలోచన చేద్దాం. ముందుగా ఇప్పుడు మనం పురుషులంగా చాలా మంది ఉన్నాం, ఎన్నో బాధ్యతలు, ఎంతో పోరాటం, కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఆరాటం, ఎన్నో శ్రమలు. ఇటు ఒక పక్క ఉద్యోగం చేసుకోవాలి, ఒక పక్క భార్యని పోషించాలి, ఒక పక్క పిల్లల్ని పోషించాలి, వాళ్ళ చదువులు చూసుకోవాలి, ఇవన్నీ చూడాలి. ఎంతో మనం రోజువారీ మనం ఉద్యోగం కంటే ఇంటికి వచ్చిన తర్వాత ఉండే సంతోషం వేరు. ఉదయం అంతా 8 గంటలు, ఉదయం 8 గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం 5 గంటలకు వస్తున్నాం, 10 గంటలకు వెళ్ళి సాయంత్రం మరలా 6 గంటలకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా డ్యూటీ షిఫ్ట్ల వైజ్ గా 8 గంటలు చేసేవాళ్ళు, 12 గంటలు చేసేవాళ్ళు, ఇంకా కాస్త ఓటీ చేసేవాళ్ళు. అక్కడ అప్పటికే ఎన్నో శ్రమలు, ఎంతో స్ట్రెస్ అనుభవించి ఇంటికి వచ్చేస్తుంటారు, అమ్మ రిలాక్స్ తీసుకుందామని. ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్, ఇల్లు అనగానే మనకి గుర్తుకొచ్చేదంటే సంతోషకరమైనది అని. ఆ ఇంట్లో మనకి ప్రాముఖ్యంగా జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే, అలసిపోయి వచ్చిన మనకి కాస్త ఓదార్పు మాటలు చెప్పేవాళ్ళు, లేకపోతే అలసిపోయి వచ్చిన మనకి కాస్త వండి పెట్టేవాళ్ళు, అలసిపోయి వచ్చిన మనకి కొన్ని వేడి నీళ్లు తోడి స్నానానికి బట్టలిచ్చి, తర్వాత రిలాక్స్ అవ్వండి, మీకు కాస్త చాయ్ పెడతాను, కొంచెం భోజనం పెడతాను, కొంచెం జ్యూస్ ఇస్తాను, తాగి రిలాక్స్ అని చెప్పేవాళ్ళు ఎవరంటే భార్య. అంతే కదండి, ప్రతి ఇంట్లో మనకి కనబడేది.
అయితే ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక పురుషుడు హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉండాలి అని అనుకుంటే ఆ మనిషి జీవితంలో ఒక మంచి భార్య రావాలి. అవునా కాదా? అవును. ఇప్పుడు దేవుడు కూడా అదే అంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడో చూడండి ఒకసారి. ఒక మంచి లేకపోతే ఒక వ్యక్తి, ఒక పురుషుడు హ్యాపీగా ఉండాలంటే తన కుటుంబంలో ఎలా ఉండాలో, ఎవరుండాలో చెప్తున్నాడు. ఒక్కసారి ముందుకెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి ఏమని రాయించాడు అక్కడ దేవుడు. భార్య దొరికిన వానికి మేలు దొరికిన భార్య దొరికిన వానికి చాలండి. భార్య దొరికిన వానికి మేలు దొరికిందట. మేలు అంటే ఈ రోజులలో భార్య అంటేనే భయం అనిపించే పరిస్థితులు వచ్చాయి అనుకోండి. కాస్త ఈ రోజుల విషయాలు మాట్లాడట్లేదు, కానీ కాస్త ముందుకు వెళ్ళిపోతే ఎలాంటి భార్య దొరికితే మేలు దొరికిందో కూడా మనం ఆలోచన చేద్దాం. వాస్తవానికి భార్య అంటేనే పురుషుడి జీవితంలో ఒక మేలు అని అర్థం. ఆ పదం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. భార్య దొరికిందంటేనే మేలు దొరికింది. మేలు అంటే కీడు నుంచి తప్పించబడడం, శ్రమలలో నుంచి బయటపడడం, ఓదార్పు కలిగించేది. ఇప్పుడు మనం తలనొప్పి లేస్తుందండి, ఒక టాబ్లెట్ వేసుకున్నాం. ఆ టాబ్లెట్ వల్ల మన తలనొప్పి పోయిందంటే మనకి మేలు చేసిందా, కీడు చేసిందా? మేలే. మనకి ఆ రకంగా మనం ఆలోచన చేసుకుంటే ప్రతి పురుషుడి జీవితంలో వివాహమైన తర్వాత వచ్చిన భార్య మేలు చేయాలి, మేలు చేస్తుంది కూడా. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మనం సంతోషంగా ఉండడానికి కారణమైనటువంటి భార్యను దేవుడు మేలుతో పోల్చాడు ఒకటి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం చూడగలిగితే ఆ మేలు ఎవరి వల్ల కలుగుతుందో కూడా చెప్తున్నాడు. అదే 19వ అధ్యాయంకి వెళ్దాం కాస్త ముందుకి. 19వ అధ్యాయం 14వ వచనంలోనికి చూడగలిగితే, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఆ మేలు కూడా ఎవరి వలన దొరుకుతుంది నీకంటే సుబుద్ధి కలిగిన భార్య. సుబుద్ధి కలిగిన భార్య ఏం చేయగలుగుతుందంటే భర్తను అర్థం చేసుకోగలుగుతుంది, భర్తను అర్థం చేసుకొని కాపురం చేయగలుగుతుంది. భర్త ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అర్థం చేసుకొని తన యొక్క మానసికమైనటువంటి స్థితిని బట్టి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ఆలోచించగలుగుతుంది. ఖర్చుల విషయంలో ఒక అంచనా వేసుకోగలుగుతుంది. పొదుపు విషయంలో ఎలా దాచిపెడితే బాగుంటుందో ఆలోచన చేస్తుంది. కానీ సుబుద్ధి లేదనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. కొంతమందికి ఆ భర్త మీద అధికారం చేయాలని, భర్తని ఎక్కువగా భర్త మీద నేనే పెత్తందారిగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి భార్య దొరికిన వాళ్ళని మనం ఏం చేయలేం. ఎందుకంటే దేవుడు కూడా ఏమన్నాడు ఒక మాట చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనాన్ని చూస్తే, గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద మూలను నివసించటం మేలు. భార్యలలో కొంతమంది గయ్యాలిగా ఉంటారు, అర్థం చేసుకోరు. కానీ మేలు దొరికింది అన్నాడు కదా దేవుడు. మరి మేలు దొరికినప్పుడు నువ్వు ఆ మేలుని ఎలా అనుభవించాలో కూడా చెప్తున్నాను. అదే అంటున్నాడు. సుబుద్ధి కలిగినటువంటి భార్య నీకు కలిగిందా, దొరికిందా? ఒకసారి ఆలోచించు. నీ భార్య ఎలాంటిది? లేకపోతే నిన్ను ఇంటికి రాగానే గట్టిగా కేకలు వేయటం, తిట్టడం, అరవటం, ఏం చేశావు, ఎంతసేపు ఎక్కడున్నావని ఇలా నిన్ను మానసికంగా కృంగతీస్తుంది అనుకోండి. అలాంటి భార్యతో దేవుడు ఏమంటున్నా, అలాంటి భార్య ఉంటే గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు నాయన. నీకు మేలు ఏంటంటే అప్పుడు భార్య దొరికినందుకు మేలే. కానీ ఇలాంటి భార్య దొరికితే నీకు మేలు ఏంటంటే నువ్వు ఇంట్లో ఉండటం కంటే పైన మేడ మీదకి యోగా చేసుకుని హాయిగా రిలాక్స్ అవ్వడం బెటర్. నీకు అంత మించింది ఏది లేదుగా. ఎందుకంటే నువ్వు అనుకున్నావు గుణవతి అయిన భార్య కాదు నాకు కావాల్సింది, ధనవంతురాలైన భార్య కావాలనుకున్నావు. ఆ రోజు మంచి గుణం ఉందా, నన్ను పోషించగలిగిద్దా, మా అమ్మ నాన్న చూడగలిగిద్దా, మాతో పాటు కలకాలం ఇలానే ఓర్పుతో సహనంతో నన్ను అర్థం చేసుకొని జీవించగలదా అని ఆలోచించడం మానేసి ఎంత కట్నం తీసుకొని రాగలుగుతుంది, ఎంత డబ్బు ఉంది, ఎలా ఉండగలుగుతుందని ఏమి ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసుకున్నావు. మరి దానికి మనం ఏం చేయగలుగుతాం? అందుకే దేవుడు కూడా ఏమంటున్నాడంటే సుబుద్ధి కలిగిన భార్య వలన నీకు మేలు కలుగుతుంది తప్ప
గయ్యాలి అయిన భార్య వల్ల మేలనేది నీకు జరగదనైనా. ఒకవేళ నీకు ఆమెతో నువ్వు కాపురం చేసినా నీ జీవితంలో మేలనేది కలగాలంటే మేడ మీదకి వెళ్ళు, ఇంటికి రాగానే స్నానం చేసి కాస్త టీ తాగి పైకి వెళ్ళు, మళ్ళా పడుకునేటప్పుడు కిందకు వచ్చేసి ఒక ముద్ద తిని సప్పుడు కూడా పడుకోద్దు. మేలు నువ్వు సంతోషంగా ఈరోజు మనం సేవకులుగా లేకపోతే విశ్వాసులుగా మనకు దొరికిన భార్యల విషయంలో మనం ఆలోచన చేస్తండి, నిజంగా అండి ఉత్తమరాలే కదండి, మనల్ని అర్థం చేసుకుంటారు, మనం ఏది చెప్తే అది వింటారు. చాలా మంది అండి నేను గమనించే విషయం ఏంటంటే, భర్తలు ఈనాటికి కూడా కొంతమందిని నేను చూస్తున్నాను, విశ్వాసులైనటువంటి భర్తలు కష్టం చేస్తున్నావు రైటే, అలా అని నువ్వు ఇంటికి వచ్చేసరికి ఎలా వస్తున్నావు ఆలోచించు. ఏవండి మా సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, రక్షణ తీసుకున్నాడు. భార్య భర్తలు ఇద్దరు కష్టపడతారు, ఇద్దరు ఉదయం అంతా పనికి వెళ్ళిపోతారు, సాయంత్రం వచ్చేటప్పుడు భర్త మందు దాగి ఇంటికి వస్తాడంటే, మందు దాగి ఇంటికి వస్తాడు. మరి తాగి రావడం మంచిదా? నీతో పాటు సమానంగా పనిచేసింది నీ భార్య కూడా అలానే తాగితే నీ కుటుంబం ఉంటుందా అసలుకి? చెప్తుంటదండి, అన్నయ్య మీరు ఒకసారి గద్దించరాదండి, అన్నయ్య మీరు ఒకసారి చెప్పరాదండి. చెప్తానమ్మా, ఏం చేయను, మారు మనసు లేని వ్యక్తి, ఏం చేద్దాం, అయినా భరిస్తుంది అంటే నిజంగా అండి మనకు దొరికినటువంటి భార్యలు ఎంత గొప్ప వాళ్ళండి. మేలు చేశాడు కదా దేవుడు, మనకి దొరికిన భార్య అర్థం చేసుకుని కాపురం చేయగలుగుతుంది. అదే ఇంకా కిందకు వచ్చేసరికి అండి 19వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 19వ వచనంలో చూస్తే, ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. అంటే ఎడారిలోకి పోరా నాయన, అక్కడ నీకు హ్యాపీగా ఉంటది. ఎక్కడ? ప్రాణము విసిగించు జగడగొండి. ఈ మధ్యకాలంలో ఒక యువ జడ్జి ఊరేసుకొని చనిపోయాడండి, సూసైడ్ చేసుకున్నాడు. కారణం ఏంటంటే భార్య టార్చర్ తట్టుకోలేక లెటర్ రాసి చనిపోయాడు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, నేను మీకు చెప్తున్నాను, భార్యలు ఎప్పుడు కూడా మన జీవితంలో మేలుగానే ఉండాలి. అలా మేలుగా ఉండాలంటే చేసుకున్నటువంటి పురుషులు కూడా 1కి 100 సార్లు ఆలోచించాలి. తర్వాత వచ్చిన తర్వాత కూడా ఆ భార్యను ప్రేమతో చూడడం అనేది నేర్చుకోవాలి. అలా దొరికిన వాడు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేయాలో తెలుసా? యెహోవాని సంతోషముతో సేవించాలి. తండ్రి ఇంత మంచి భార్యను నాకు ఇచ్చావు, నిజంగా ఇంత మంచి గుణవంతురాలను నాకు ఇచ్చావు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలండి. ఎందుకండి సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అని రాయబడింది. దేవుడు నీకు గిఫ్ట్ గా ఇచ్చాడు. దానము అంటే ఏంటో తెలుసా? గిఫ్ట్. ఎందుకంటే మనం చాలా సార్లు దానం అన్న పదాన్ని వింటూ ఉంటాం. కొంతమంది విద్యాదానము అంటారు, అంటే విద్య ఉచితంగా చెప్పడాన్ని విద్యాదానము అంటారు. వస్త్రదానము అంటారు. వస్త్రదానము అంటే వస్త్రాలను ఉచితంగా ఇస్తారు, మళ్ళా దాని విషయంలో నీ దగ్గర నుంచి ఏమి ఆశించరు వాళ్ళు. కొంతమంది భూదానము అంటారు, భూమిని ఉచితంగా ఇస్తుంటారు. కొంతమంది అన్నదానము అంటారు, అన్నాన్ని ఉచితంగా పెడతారు, భోజనాన్ని. ఎలాగే నీకు దానంగా ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడండి, గిఫ్ట్ గా ఇచ్చేసాడు. నిజంగా అండి ఈరోజు మంచి వాళ్ళకి భార్యలు దొరకట్లేదండి. మంచిగా చదువుకున్న వాళ్ళకి, మంచి ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి పిల్లల్ని వెతుకుతుంటే చాలా మంది పిల్లల్ని ఇవ్వడానికి భయపడుతున్నారు. ఎందుకో ఏమో తెలియదు, మంచి వాళ్ళకి దొరకట్లేదు. ఎలాంటి వారికి పిల్లలు దొరుకుతున్నారు అంటే, బాగా జుట్టు పెంచుకొని నూనె లేకుండా, లేకపోతే 4-5 అంబర్ ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు వేసుకొని మా డ్రగ్స్కి అలవాటు పడి, మందుకు అలవాటు పడి తిరుగుతూ బైకుల మీద తిరుగుతూ పల్టీలు కొడుతూ తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళకి అలవాటు పడిపోయి పిల్లలు కూడా ఆగమైపోతున్నారండి. ప్రేమాని ఎగిరిపోతున్నారండి. కొంతకాలం తర్వాత మరలా సంవత్సరం తర్వాత తిరిగి వస్తున్నారు. కొంతమంది తిరిగి రాకుండా చచ్చిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆలోచిస్తున్నారు అసలుకి మన పిల్లలు ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మన పిల్లలకి ఒక మంచి భార్య దొరికిందంటే, ఒకవేళ కోడలికి ఒక మంచి అమ్మాయి మన ఇంటికి వచ్చిందంటే దేవుడిచ్చిన బహుమానం అని జ్ఞాపకం పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అది అత్తలైనా, మామలైనా, చేసుకున్నటువంటి భర్తలైనా, ఇంకెవరైనా కావచ్చు, అది దేవుడిచ్చిన గిఫ్ట్ గానే భావించాలి ఆవిడ్ని. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన కుటుంబాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మనకు దొరికినటువంటి భార్యలు ఎలాంటి వారు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనతో ఉంటున్నారో ఆలోచన చేయగలిగితే దేవుడిచ్చినటువంటి బహుమానాలండి. ఇంకా అలా అని వాళ్ళు ఊరకుండరట. దేవుడిచ్చినటువంటి ఆ మేలుకరమైనటువంటి భార్యలు ఎలా ఉంటారో సామెతల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం నుంచి చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, 31వ అధ్యాయము 10వ వచనం నుంచి చూస్తే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణం కలిగిన భార్య దొరికిందనుకోండి మీకు, నిజంగా అండి ఆమె గురించి మాట్లాడుతుంటున్నాడు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైన, అరుదు నాయన, చాలా కష్టం. ఈ రోజుల్లో ఇంకా వెతికితే ఇంకా చాలా కష్టం, అసలుకి దొరకడమే చాలా కష్టం. భార్య దొరకడమే కష్టం అంటుంటే
గుణవతి అయిన భార్య దొరుకుట ఇంకా కష్టమైతే అట్టిది దొరికింది అని అనుకుంటే ఒకవేళ నువ్వేం చేయాలో తెలుసా? ముత్యము కంటే అమూల్యమైనది. ఇప్పుడు ఆలోచించు, ఎంత విలువైంది నీ భార్య. అటువంటి విలువైన భార్యతో అసభ్యమైనటువంటి మాటలు, అసభ్యమైనటువంటి ప్రవర్తన, ఇంకా లేనిపోని మనం ఏదేదో కల్పించి మాట్లాడుతూ, దురుసుగా ప్రవర్తిస్తూ, చేతులు చేసుకుంటూ, కొడుతూ, అవమానపరుస్తూ, నలుగురుల మధ్యలో ఆమెను హేళన చేస్తూ ఉంటే నిజంగా ఎంత బాధపడుతూ ఉంటే ఎంత బాధపడుతూ ఉంటారండి. ఆమె దేవుడిచ్చిన బహుమానం అన్న సంగతి మర్చిపోయావు. దేవుడిచ్చినటువంటి బహుమతిని మర్చిపోయావు. ఒకవేళ నేను ఈ రోజు నుంచి ఒక సేవకుడిగా చెప్తున్నానండి, మన భార్యలను ప్రేమించాలి, అది మన బాధ్యత కూడా. ఇంకేమంటున్నాడు కిందకు వచ్చేసరికి 11వ వచనంలో, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు, ఆమె తను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కాని కీడు చేయదు. ఇంకా కిందకు వచ్చేసరికి అంటండి, ఆమె ఎంత పని చేసేదో చెప్తున్నాడు చూడండి 18వ వచనంలో. 18వ వచనం, తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు, ఆమె పంటెను చేత పట్టుకొనును, తన వేళ్లతో కదురు పట్టుకొని ఉడుకును, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె తన ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు, ఆమె పరుపులు సిద్ధపరుచుకొనును, ఆమె బట్టలు సన్నని నారపు రక్తవర్ణపు వస్త్రములు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సంఘాన్ని కూడా వర్ణించి రాసినప్పటికీ ఒక స్త్రీ యొక్క కష్టం గురించి కూడా అక్కడ రాయబడిందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేయగలిగితే ఆమె భర్త ఆమె మీద నమ్మిక ఉంచి వెళ్ళిపోతాడు అంటున్నాడు. ఈ రోజు మన భార్యలు మనతో చక్కగా కాపురం చేయగలిగి, నమ్మకంగా జీవించగలిగి, దేవుడంటే భయం కలిగి, మన కుటుంబాలను ప్రేమించగలుగుతున్నారు అంటే అలాంటి భార్యలు కలిగినటువంటి భర్తలారా, మీరు దేవుణ్ణి సేవించాలి. మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తనకు నచ్చిన వారికే బహుమానాలు ఇస్తూ ఉంటాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అంత మంచి భార్యని ఇచ్చాడు. రైట్. ఇక మరి భర్తల సంగతి ఏంటి? భర్తలు భార్యలకి దొరికారు. మరి ఇప్పుడు భర్తలు ఏంటి? భర్తలు అలుసుగా దొరికారు అనుకుంటున్నారా? సులువుగా దొరికారు అనుకుంటున్నారా? లేదండి. భర్త విషయంలో ఒక మంచి మాట బైబిల్లో రాయబడింది. అసలు ఆ పదానికి వేరొక పదాన్ని కూడా జోడించలేనంతగా గొప్ప చేసి రాయించాడండి దేవుడు. చూస్తారా ఒకసారి? యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్క పదం, ఈ పదంలో ఎంత అర్థం దాగి ఉందో మీరు ఆలోచన చేస్తే స్త్రీలారా, మీ భర్త ఎంత గొప్పవాడో మీకు అర్థం అవుతుంది. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని రాయబడింది. దేవుడు తనల్ని పరిచయం చేసుకోవాలని ఒకవేళ అనుకుంటే స్త్రీలతోటి ఏమన్నాడో తెలుసా? నిన్ను సృష్టించిన వాడు ఎవరో తెలుసమ్మా, నీకు భర్తతో సమానం అన్న పదాన్ని వాడినట్టుగా ఉన్నది చూడండి ఇక్కడ. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటే భర్త యొక్క ప్రొటెక్షన్ అనేది స్త్రీల విషయంలో, భార్య విషయంలో దేవుడిచ్చేదిగా ఉందని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఎన్ని ఇస్తాడంటే, నీకు ఒక జన్మనిచ్చాడు కదా, నిన్ను సృష్టించాడు, అవయవాలను ఇచ్చాడు, నిన్ను పోషించుకోవడానికి సమస్తాన్ని ఆయన ఏర్పాటు చేశాడు దేవుడిగా. కానీ భర్తగా కూడా నిన్ను భర్త ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు పెళ్ళైన నాటి నుంచి పెళ్లి కాకముందు సుమారు ఒక 18 నుంచి 21 సంవత్సరం అమ్మా నాన్న దగ్గర ఉన్నావు. కానీ ఇప్పుడు 21కి నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకుంటే కాస్త ఈ 21వ సంవత్సరం నుంచి కూడా నీకు నిండు ఆయుష్కాలం వరకు ఒకవేళ నీ భర్తకి నీకు ఉందనుకుంటే, నిన్ను పోషించేది ఎవరో తెలుసా? నీ భర్త. అంటే నీ తల్లి బాధ్యత, నీ తండ్రి బాధ్యత ఆయన తీసుకున్నాడు. నీ సంరక్షణ ఆయన తీసుకున్నాడు. నీకు రోగాలు కలిగితే ఆయనే తీసుకున్నాడు. సంతోషంలో ఆయనే ఉన్నాడు. నీకు భోజనం పెట్టడానికి ఆయనే ఉన్నాడు. నువ్వు దేని విషయంలోనైనా ఆలోచన చేయగలిగితే నీ భర్త నీ వెనకాల ఉండి అంత సపోర్ట్ చేయగలుగుతున్నాడంటే నీ భర్తను ఏమనుకుంటున్నావు? చేతగాని వాడిని అనుకుంటున్నావా? అందుకే కొంతమంది భర్తల్ని తీసేస్తారండి. అమాయకంగా ఉంటే ఏమనట్లేదు, మా భర్త మమ్మల్ని ఏమనడు అని చెప్పేసి ఆ నలుగురు ముందు మాట్లాడితే నీకేం తెలియదులే, నోరు మూసుకొని మాట్లాడుతున్నారు. తప్పు. నీ భర్తను చూడగానే నువ్వు ఎంత విలువ, ఎంత గౌరవం ఇవ్వాలో తెలుసా? ఎందుకంటే నీ సంరక్షకుడు అంటే. ఒక్కసారి భర్త లేకపోతే సమాజం నిన్ను ఎలాంటి చూపులతో చూస్తుందో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో.
భర్తే లేకపోతే నిన్ను ఎంతమంది హేళన చేస్తారో జ్ఞాపకం తెచ్చుకో. భర్తే లేకపోతే నిన్ను ఎంతమంది ఎలా నీ గురించి మాట్లాడతారో చులకనగానే ఒకసారి ఆలోచించు. అలాంటి గొప్ప అవకాశాన్ని, నీకు మంచి అవకాశాన్ని, నీ ప్రొటెక్షన్గా నీతో ఉండి నీతో పాటు అన్ని విషయాలను సహకరిస్తున్నటువంటి భర్త విషయంలో నువ్వేం ఆలోచించుకుంటున్నావు ఈరోజు? నీకు మంచి భర్త దొరికాడు కదా, దేవుడికి స్తుతులు చెప్పావా, స్తోత్రం చెప్పావా ఎప్పుడైనా? తండ్రి నిజమే, నా ఇంటి నుంచి వచ్చిన నాటి నుంచి నాకు అన్ని నా భర్త అయి నన్ను పోషిస్తూ ఉన్నాడు ఈనాటి వరకు కూడా, ఏ రోజుకు కూడా నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు అని అనుకున్నావు ఎప్పుడైనా? ఆలోచించావు? అటువంటి మంచి భర్తను బట్టి దేవునికి ఎప్పుడైనా స్తుతి చెప్పావా? మనం యెహోవాకు స్తుతి చెప్పాలండి, స్తోత్రం చెప్పాలండి, ఆయన యందు ఆనందించి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలండి. తండ్రి ఇంత మంచి భర్తనిచ్చావని. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, నేను చెప్తున్నాను, భర్తల విషయంలో, భార్యల విషయంలో చాలా మంది తప్పు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారి విషయంలో దేవుడు ఏమన్నాడో ఒక మాట చూసుకొని మనం మళ్ళా వచ్చేద్దాం ఇక్కడికి. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, మలాకి గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. విసర్జించావు దేనికి? వద్దంటున్నావు దేనికి? తప్పు చేసిందనా? కట్నం తేలేదనా? దేనికి? అంతకుముందు అందంగా ఉందన్నావు, అంతకుముందు బాగుగా ఉంటుందన్నావు, అంతకుముందు ప్రేమగా చూసుకుంటానని మాట ఇచ్చావు, ప్రమాణాలు చేసావు. ఈ రోజు నీకు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కాగానే భార్య మీద విరక్తి కలిగి ఆమెను కొట్టేంతగా, తిట్టేంతగా, ఇంటికి వెళ్ళగొట్టేంతగా విరక్తి కలిగిందా? దేవుడు ఊరుకోడు. భర్త విషయంలో దేవుడు ఏమన్నాడో తెలుసా? భర్తను చూస్తే నన్ను చూసినట్టుగానే ఆయన అనుకుంటున్నాడు. కానీ ఈరోజు అలాంటి ప్రొటెక్షన్ ఇవ్వలేని భర్తలు ఉన్నారు అని అంటే నిజంగా వారి విషయంలో దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. మరలా వాళ్ళ విషయంలో వారితో చెప్తున్నాడు కూడా, ఏమనో తెలుసా? యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నువ్వు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ తోటిది కదా. ఇంకెందుకు వచ్చేసరికి ఏమంటున్నాడు? నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగు చేయరు. కొంచెంగానైనా సరండి, దైవాత్మ నొందిన వారిలో ఎప్పుడు కూడా భార్యని నిష్ఠూర పెట్టే వాళ్ళుగా, కట్నం కోసం వేధించే వాళ్ళగా, లేకపోతే ఆమెను ఇంకా మానసికంగా కృంగిపోయేలాగా చెయ్యరండి. భార్యను ప్రేమించాలి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. కలంకమైనను ఎటువంటి ముడతైనను కానరాకుండా ఉండటానికి ఆయన ఉదక స్నానం చేయించుకున్నాడు, వాక్యం చేత సంరక్షించుకుంటున్నాడే తప్ప ఈరోజు మనలాగా ఆయన ఎప్పుడు కూడా భార్యలు నిష్ఠూర పెట్టలేదండి. అలాంటి ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఒకవేళ అలాంటి భర్తలు దొరికినటువంటి స్త్రీలారా, మీరేం చేయాలో తెలుసా? యెహోవాని ఆనందంతో, సంతోషంతో స్తుతించాలండి. తండ్రి, నాకు ఒక మంచి భర్తనిచ్చావు, నన్ను అర్థం చేసుకునే భర్తనిచ్చావు. నిజంగా నా కష్టస్థితిలో నన్ను అర్థం చేసుకొని ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేసేటువంటి ఒక మంచి భర్తనిచ్చావు. నా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నన్ను ఇలా ఆదరించలేదు, ప్రేమించలేదు. నా అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా కానీ నా భర్తతో ఎప్పుడు కూడా సాటి రానటువంటి ప్రేమను చూపించేటువంటి భర్తనిచ్చావని దేవునికి స్తోత్రాలు చెప్పగలుగుతున్నామా ఈరోజు? ఏమండి, దేవుడు మన ఎడల చేసినటువంటి మేలులు అద్భుతమైనవండి. చక్కటి భార్యనిచ్చాడు, నీకు చక్కటి భర్తనిచ్చాడు. ఓకే, రైట్, బాగుంది. ఈ 2 ఇచ్చినందుకు ఆనందపడాలి. ఇంకా వీళ్ళిద్దరికి కలిపి ఏమి ఇవ్వాలో తెలుసా? చెప్పండి. వీళ్ళిద్దరి విషయంలో కావాల్సింది ఏంటంటే, ఎన్ని ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, ఎంత కోట్లు సంపాదించేటువంటి జ్ఞానం ఉన్నా, వాళ్ళ కుటుంబాలలో గర్భఫలం అనేది లేకపోతే ఆనందం అనేది ఉండదు. ఇది నిజమంటారా కాదంటారా? నిజమే. ఎందుకు అనంటే, నేను మా ఊర్లో మా వదిన గారు ఒకళ్ళు ఉండండి, పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ పిల్లల్ని ఆశీర్వదించేటువంటి ఫంక్షన్ లో తన అక్షంతలు వేద్దాం, ఏదో పని ఉంది అర్జెంట్గా వెళ్ళిపోదామని పాపం వెళ్ళిపోయిందండి. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. అలా వేదిక ఎక్కగానే ఏమన్నారు తెలుసా? అమ్మాయి నువ్వు కాసేపు ఆగు అన్నారు, అంతే. ఎందుకో తెలుసా? నువ్వు అక్షంతలు ఎత్తనవేంది మొదటిగా, తర్వాత ఎదుగుని దిగు అన్నారంటే వలవల ఏడ్చుకుంటూ దిగి ఏడ్చి వెళ్ళిపోయింది. ఇది ఒక్క దగ్గర జరిగిన సంఘటన కాదు. ఏ శుభకార్యం జరిగినా పిల్లలు లేకుండా సంవత్సరాలు గడిచి ఉంటే వాళ్ళ విషయంలో సమాజం ఒక
చులకన చూపు చూస్తుంది. ఇది నిజమే కదా, మనందరికి తెలిసిందే కదా. ఇంకొక విషయం చెప్పమంటారా? పిల్లలు లేకుండా ఎన్ని ఉన్నా ఆ మానసికమైనటువంటి వేదన వాళ్ళని కృంగతీస్తూ ఉంటుంది. బైబిల్లో కొన్ని సందర్భాలను మనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. మనకి అబ్రహాం గారి గురించి మనకు బాగా తెలుసు. ఏమంటున్నారో అక్కడ చూద్దాం. ముందు అబ్రహాం గారితో దేవుడు ఏమన్నారో చూస్తే, తన ఇంటి దగ్గర యెహోవా నుంచి పిలిచాడు, అబ్రామునకు తన ఊరి నుంచి ప్రత్యక్షమై పిలిచాడు, తన దేశం నుంచి పిలిచాడు. ఏమంటున్నాడు? యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి నీ నీ సంతానమునకు ఏ దేశం సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, ఒక దేశాన్ని బహుమానంగా ఇస్తున్నాడు దేవుడు. అది కనాను దేశాన్ని. కనాను దేశం గురించి ఎన్నో మాటలు మనం వింటున్నాం. దాని గురించి మాట్లాడుతూ పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు. అంటే అంత సారవంతమైనటువంటి భూమి అని అన్నాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ సారవంతమైనటువంటి ఆ చుట్టుపక్కల ప్రదేశాల పరిస్థితి ఎలాంటిదంటే, ఒక్క ద్రాక్ష గెల దానిని కావడి వేసుకునేటువంటి మోసుకునేటువంటి పరిస్థితులు ఆ భూభాగం చుట్టూ కూడా ఉన్నట్టు మనకు తెలుసు. అలాంటి సారవంతమైనటువంటి నేలను ఇచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉండాలండి. మనకెవరైనా ఎకరం పొలం ఇస్తే అసలు మన ఆనందం అంతంతే కాదు. గవర్నమెంట్ ఒక ప్లాట్ ఇచ్చారంటే అసలు తట్టుకోలేం మనం. అసలుకి ఇక మనల్ని పట్టుకునే వాళ్ళే ఉండరు ఆ ఆనందానికి. అలాంటిది ఒక దేశాన్ని ఇస్తే అబ్రహాం గారు ఏమన్నారో ఒక్కసారి 15వ అధ్యాయంకి వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు. 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. 2వ వచనంలో, అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనైపోచున్నానే. సంతానాన్ని ఇస్తానన్నాడు కానీ మైండ్లో అది లేదు. దేశం ఇచ్చాడు కదా, ఇలాంటిది ఇంకేమైనా బహుమానాలు ఇస్తాడేమో అనుకుంటున్నాడు తప్ప, నాకు పిల్లలు లేరు కదా, ఎంత ఇస్తే ఏం సుఖం, ఒక దేశం ఇస్తే ఏంటి, దేశంలో ఉన్నటువంటి ధనం ఇస్తే ఏంటి, దేశం మీద అధికారం ఇస్తే ఏంటి అంటే, పిల్లలు లేనటువంటి బాధ ఏ వయసుకు చేరిన ఉంటుందని అబ్రహాం గారి జీవితం జ్ఞాపకం చేస్తుంది మనకి. అంటే కుటుంబంలో పిల్లలు అనేవాళ్ళు చాలా ప్రాముఖ్యం. వాళ్ళ ఆస్తితో దేశం అంటే ఎంత పెద్ద ఆస్తి ఉన్న పిల్లలతో సమానం కారండి. మనం చూడండి, మన పిల్లలకి ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు మనకున్నటువంటి భూమిని ఎంత కూడా చూడం. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో ఒకటే మాట అంటాం, అయ్యా ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆస్తిని ఉన్నదంతా అమ్మేని నీ పాదాల దగ్గర పెడతా, నా కొడుకు లేదా నా బిడ్డ బ్రతకాలి ప్లీజ్ అంట రిక్వెస్ట్ చేస్తాం. అవునా కదా చెప్పండి. నిజమే. అంటే నీ పిల్లలు, నీకు ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి పిల్లలు నీకున్నటువంటి ఆస్తితో సమానం కారంటే కారు. అబ్రహాం గారు అదే అంటున్నారు, నాకు ఏమి ఇచ్చిననేమి, పిల్లలు లేకపోతే నా బాధ ఏంటో తెలుసు అన్నట్టు మాట్లాడుతూ సంతానము లేని వాడినై ఉన్నాను కదా అంటున్నారు. ఈ బాధ ఒక అబ్రహామునే కాదండి తొలిచింది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం చూడగలిగితే ఆ సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఇక్కడ కూడా మనకు తెలుసు ఎల్కానా గారు, ఆ తర్వాత ఆయన భార్య అన్న పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, అన్నకి పిల్లలు లేరు. ఈ సంగతి మనకు తెలుసు. వీళ్ళు ఏటేటా కూడా దేవుని మందిరానికి వెళ్ళి వాళ్ళు అక్కడ కాస్త పండగలాగా చేసుకుని బలులు అర్పిస్తూ వచ్చేవాళ్ళు. చిన్నదానికి మరి ఒకళ్ళకి పిల్లలు ఉన్నారు, ఒకరికి లేరు కదా. ఆ పిల్లలు లేనప్పుడల్లా మరి ఆమెను ఎలా కృంగతీస్తుందో మనకి చూస్తే చూడండి 6వ వచనం నుంచి మనకు అర్థమైతే, 6వ వచనం నుంచి సంతం లేకుండా చేసి 5 నుంచి చదువుదాం, బాగుంటుంది. 5 నుంచి, అన్న తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 సార్లు ఇచ్చుచూ వచ్చాను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చును. ఇదే ఇందాక నేను చెప్పాను, కోపం పుట్టించే మాటలు, నీకు పిల్లలు లేరు ఇలాంటివి అనమాట. ఎల్కానా ఆమె ఏటేటా ఆ రీతిగా చేయుచూ ఉండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చును. ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా పాపం ఆ పండగ సంతోషమే లేదు ఆమెకి. దేవుని దగ్గరకు పోయామన్న ఆనందం లేదు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిన ఏదో ఒక సూటిపోటి మాట అంటుంది, ఏడ్చుకుంటూ వస్తుంది. ఇప్పుడు భర్త వచ్చేసాడండి, చూశాడు, గమనిస్తున్నాడు. ఇప్పుడు భర్త వచ్చి ఏమంటున్నాడు చూడండి,
ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. భర్త ఎంత మంచివాడండి, ఎంత ప్రేమించి ఏమన్నాడు తెలుసా ఆయన వాడినటువంటి ఒక పదం, 10 మంది కుమారుల కంటే ఎక్కువ ప్రేమ నీ మీద చూపెడుతున్నాను కదా అంటున్నాడు. ఏవండి, భర్త ఎంత ప్రేమ కలిగిన వాడైనా పిల్లలు లేకపోతే భర్త ప్రేమ ఏ మాత్రం కూడా అంగీకారంగా ఉండదట. భర్త 10 మంది కుమారులు ఒకవేళ కలిగి ఉన్నటువంటి తల్లికి భర్త చూపించే ప్రేమ అంత ప్రేమైనప్పటికీ ఆ ప్రేమ గర్భాన పుట్టిన పిల్లలతో సమానం కాదు అంటున్నాడు. అందుకే ఆ దుఃఖం ఆమెకి. నాకు నా భర్త ఉన్నాడు కదా, నువ్వు ఎన్నంటే నాకేంటి అనుకోవట్లేదు. నా భర్త సపోర్ట్ నాకుంది కానీ నువ్వు ఎంత హేళన చేస్తే నాకేంటి అనుకోవట్లేదు. నా గర్భాన పుట్టిన పిల్లలు లేరు కదా. నువ్వు 10 మంది కుమారులతో సమానమైనప్పటికీ నా గర్భాన పుట్టిన ఒక్క కుమారుడైనా చాలు అంటున్నాడంటే గర్భఫలం ఎంత విలువైందో మీకు అర్థమవుతుందా? ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం ఒకసారి. ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయము 1, 2 వచనాలు కూడా మనం చూస్తే ఇక్కడ యాకోబు గారు, రాహేల్ గారు మనకు కనబడతారు. లేయాకి పిల్లలు ఉంటారు, రాహేల్ గారికి పిల్లలు ఉండరు. అప్పుడు బాగా కోపం వచ్చేసిందండి. కోపం వచ్చి ఏం చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఆదికాండము 30వ అధ్యాయము 1, 2 వచనాలు చూద్దాం. రాహేలు తన యాకోబు పిల్లలు కనకపోవట చూచి తన అక్క పిల్లలు యందు కనకపోవచ్చు అసూయపడి అసూయతో నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చేదనను. అంటే గర్భఫలము లేకపోతే ఎంత మానసికంగా కృంగిపోతారో తెలుసా? నేను చచ్చిపోతా అంతే, ఇక నాకు పిల్లలు కావాలి, చచ్చిపోతా, లేకపోతే చచ్చిపోతా. ఈరోజు తల్లిదండ్రులు చూడండి, పిల్లలు లేని వాళ్ళు తిరగని హాస్పిటల్ లేదు. మా ఊర్లో ఒక జంట ఉన్నారు, పెళ్ళైన తర్వాత పిల్లలు లేరు. ప్రార్థనకు వచ్చి ఇందాక చెప్పిన వాళ్ళు కదా, వాళ్ళకి పిల్లలు కలిగారు, తర్వాత దేవుడు ఇచ్చాడు వారికి. కానీ మరొక జంట ఉన్నారండి, వాళ్ళకి పిల్లలు లేరండి. వాళ్ళు తిరగని హాస్పిటల్ కాదు కదా, వాళ్ళు హైందవ సోదరులు, తిరగని దేవాలయం అంటూ లేదండి గర్భఫలం కోసం. ఎందుకంటే వాళ్ళ రకంగా వాళ్ళకి చెప్పాలంటే ఎక్కడికి వెళితే ఏ దేవుడు కరుణిస్తాడేమో వాళ్ళ ఆలోచన అది. అలా కలిగి వాళ్ళు బ్రతుకుతూ నిజంగా ఎంతగా కృంగిపోయారంటే అంతగా కృంగిపోయారండి. చూసి 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 ఇక చావే మాకు శరణం, మాకు పిల్లలు పుట్టరేమోనని అలా కృంగిపోయి అలానే ఉండిపోయారండి. ఆఖరికి ఒక పాపను తెచ్చుకొని చదువుకుంటున్నారు. ఇక మాకు పిల్లలు ఉండరేమో, ఆస్తంతా సంపాదించినాం, ఎంతో కూడబెట్టాం, ఎంతో వ్యాపారం చేసాం, ఎంత డబ్బు ఉందో, కానీ మాకు పిల్లలు లేరు కదని చెప్పేసి ఆలోచించి ఆఖరికి ఫైనల్ గా వాళ్ళ చెల్లె పాపను ఎవరిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చదువుకుంటున్నారండి. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలు లేకపోతే ఆ మానసికమైన వేదన ఎక్కడి వరకు దారి తీస్తుంది అంటే ఇక్కడ ఏమంటున్నారో తెలుసా? నేను చచ్చిపోతాను. అప్పుడు అన్న తర్వాత ఆ పదం తర్వాత ఒక మాట చూడండి ఏముంటుందో. తర్వాత చూడండి ఒకసారి, గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చేదనను. నేను చచ్చేదినను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా నేను. అంటే గర్భఫలము ఇవ్వకపోవడానికి నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? ఏం మాట్లాడుతున్నావు? గర్భఫలం అనేది నా చేతిలో లేదు, నేను ఏం చేయలేను, నేను నామమాత్రపు వాడను. దేవుడే మొత్తం మన జీవితంలో జరిగించేది, ఆయన కరుణిస్తేనే మన గర్భం పండుతుందని ఒక విషయం చెప్తున్నాడు. ఈ విషయం మనకు అర్థమైతే ఈ రోజు పిల్లలు కలిగి ఉన్న మనము ఎంత అదృష్టవంతులు ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తుతి చెప్పామా అసలు మన పిల్లలు కలిగినందుకు? తండ్రి నాకు మంచి కుమారుని ఇచ్చావు, మంచి కుమార్తెనిచ్చావు, ఇంత పెద్ద నింద నుంచి నన్ను తొలగించావు, లేకపోతే నేను ఎలా ఉండేవాడినో ఎలా ఉండేదానో అని దేవుడికి స్తుతి చెప్పావండి. యెహోవాను స్తుతించడం నేర్చుకోవాలి. అందుకే కీర్తనకారుడు అన్నాడు, ఆయన సన్నిధికి మనం యెహోవాను స్తుతిస్తూ వెళ్ళిపోవాలి, స్తుతిస్తూ వెళ్ళాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన జీవితంలో ఎంత మంచి భార్యనిచ్చి ఆనందాన్ని ఇచ్చాడు, మంచి భర్తనిచ్చి అర్థం చేసుకునే భర్తనిచ్చి ఆనందాన్ని ఇచ్చాడు. అదేవిధంగా సమాజంలో నుంచి తిరస్కారాలను తొలగించి, అవమానాలను తొలగించి మంచి గర్భఫలాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ 3 ఆనందాలను మనం చూసాం కదా. ఇక చివరిది 4వ అంశం చాలా ప్రాముఖ్యమైనదండి.
మన జీవితంలో చేయకూడనిది చేయవలసింది, ఇది రెండు ఉన్నాయి ఇందులో. ఏంటంటే అది ఒక్కసారి ముందుకెళ్ళి మనం చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. ఇది మీరు ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి, ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇంకొకసారి ఆనంద్ పాల్ గారు చెప్పారు అంటే ఈ విషయం మీ మైండ్ లో గుర్తుండిపోవాలి, అలా ఉండాలి ఈ విషయం. ఎందుకంటే చెప్తాను చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. ఇంకొకసారి చదువుకున్నాం, మళ్ళీ జ్ఞాపకం తెద్దాం వచ్చిన. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సార్ పై వచనం, పైది మర్చిపోయాను మనం, పైది. గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యము. చాలండి, ఇక్కడ సుబుద్ధి గల భార్య. చాలు. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము అంటే భార్య భర్తలుగా పిల్లలు కలిగిన తర్వాత పిల్లలకు మీరు ఇవ్వవలసింది ఏంటంటే ఒక మంచి గృహము. ఒక మంచి గృహం ఇవ్వాలండి వాళ్ళకి. ఇల్లు అనేది ఖచ్చితంగా వాళ్ళకి కట్టించాలి. ఒక చిన్నదైనా సరే, ఒక చిన్న పూరి గుడిసైనా పర్వాలేదు, చిన్న షెడ్ అయినా పర్వాలేదు. మీకు ఒకవేళ మీరు చేసే సంపాదనలో కాస్త దేంట్లోనైనా చిన్నగా కొద్దిగా పొదుపు చేసి ఒక్క చిన్న గదినైనా కొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇల్లు లేకపోతే అది ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఏమండి, ఇప్పుడు నేను ఒక ఇంట్లో అద్దెకుంటున్నాను అనుకోండి, కాసేపు అద్దెకున్నటువంటి ఆ ఇంట్లో ఒకవేళ నా తరపున వాళ్ళు ఎవరైనా మరణించారనుకోండి, ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తాడో తెలుసా? వెంటనే బోర్డు పెడతాడండి, శవమును ఇంటికి తీసుకుని రాకూడదు. ఏమవుతుంది? శవాన్ని తీసుకుని వస్తే తీసుకురావద్దు, అంతే, తీసుకురావద్దు అంటాడు. ఇలాంటి సందర్భాలని ఎన్నో గృహాల్లో చూశానండి. అంతేకాదండి, ఇంట్లోకి వెళ్ళాం అనుకోండి, గోడకు మేకు కొట్టొద్దు అంటాడు. ఈ గీతలు పడ్డా ఏంటి, ఈ పెయింట్ పోయిందని అంటాడు. ఇదేంటి ఇలా డోర్లు ఎలా గట్టిగా వేస్తున్నారు ఏంటంటాడు. అంతే, ఒక సొంత ఇంట్లో ఉన్నటువంటి స్వేచ్ఛ అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఉండదన్న సంగతి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి స్వేచ్ఛ వేరే ఇంట్లో ఉన్నప్పుడు ఉండదండి. ఏమండి, ఈ మధ్య కాలంలో మా ఊరికి పక్కనండి దాదాపు 16-18 కిలోమీటర్లు ఉంటుంది ఏదులాపురం అనే గ్రామం. ఆ ఊర్లో మనకు చిన్న సంఘం ఉంది, ప్రేయర్ పెట్టడానికి వెళ్తాను. అక్కడ ఒక అక్క చెప్తుంది, ఏంటో తెలుసా? వాళ్ళకి ఇల్లు లేదు, ఒక చిన్న స్థలం ఉంది, చిన్న స్థలంలో ఒక షెడ్ ఉంది. పాపం ఒక కుమారుడు, యవనస్తుడు, దాదాపు చూస్తే అతని కటౌట్ చూస్తే అండి సినిమా హీరో ప్రభాస్ని చూసినట్టే ఉంటది. కానీ అతడు డ్రింక్ అలవాటు పడ్డాడు, బాగా డ్రింక్ అలవాటు పడిపోయి డ్రింక్ తాగటం. తల్లిదండ్రులకి కొంచెం వృద్ధులైపోయారు, వాళ్ళు ఏదో చేతనైనటువంటి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు, ఆ బాబు ఒక రోజు నైట్ పూట దాదాపు 23-25 సంవత్సరాలు ఉంటాయి. ఆ వ్యక్తి బాగా డ్రింక్ వేసిపోయి బైపాస్ పక్కన తాగుతూ నడుస్తూ ఉండే ఏదో లారీ తొక్కేసిందండి. తొక్కేసి లారీ దొరకకుండా వెళ్ళిపోయిన తర్వాత అదే ఆ బాడీని ఇంకొక లారీ ఆయన తొక్కించుకుంటే అది కుక్క అనుకుంటున్నాడట అతను. అనుకొని అతడే వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత మరొక లారీ వెళ్ళిపోయింది. ఇలా 3 లారీలు వెళ్ళిపోయాయి. ఆ బాడీ మాంసం అంతా కూడా చికెన్ పీస్ కంటే ఇంకా దారుణంగా రోడ్డు అతుక్కొని పోయిందండి. ఇది రియల్ అండి, అబద్ధం కాదు చెప్తుంది. అతుక్కొని పోయిన తర్వాత ఎవరో ఈ గ్రామానికి వచ్చే వ్యక్తి ఆ టర్నింగ్ లా అక్కడ చూసి, ఏంటి మనిషిలా కనబడుతున్నారు, ఇలా తొక్కుని పోతున్నాయని ఆగి లైట్ వేసి చూస్తే ఒక మనిషి, అతడి చేయి తప్ప ఏం కానరావట్లేదు. అక్కడ చేతి మీద పేరుంది. పేరుని బట్టి జ్ఞాపకం పెట్టుకొని ఊరి వాళ్ళకి ఫోన్ చేస్తే అర్ధరాత్రి వచ్చి అంత కంప పెట్టి చుట్టూ పొద్దున్నే పోలీసు వాళ్ళ సమక్షంలో ఆ బాడీని అంత దగ్గరికి చేసి ఊర్లోకి తీసుకుని వెళ్ళారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ చిన్న స్థలాన్ని వాళ్ళ తమ్ముడోళ్ళకి, అంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళకి అమ్ముకున్నారండి. వాళ్ళు అమ్ముకున్న తర్వాత వాళ్ళ బాబాయ్ గారు ఏం చేశారో తెలుసా? ఈ స్థలంలోనికి ఆ బాడీని తీసుకొని రావద్దు, ఆ ముక్కలు తీసుకొని రావద్దు అని గెంటి వేసాడండి. సొంత బాబాయ్, వాళ్ళ నాన్నగారి సొంత తమ్ముడు తీసివేస్తే రావద్దనంటే రోడ్డు మీద టెంట్ వేసి ఆ ముక్కల్ని ఒక బాక్సులు పెట్టుకొని శ్మశాన వాటికి తీసుకుని వెళ్ళారు. తర్వాత ఆ తల్లిదండ్రులను మా స్థలంలో కూడా ఉండొద్దు అంటే వాళ్ళ అన్నయ్య గారితో ఆ మాట అంటే అతన్ని తీసుకెళ్లి గ్రామ పెద్దలు మాట్లాడినా, లేదండి నా స్థలంలో ఉండకూడదండి, నేను కొనుక్కున్న వాడిని, ఇక రావద్దు ఎవరనంటే అతన్ని తీసుకుని వెళ్ళి ఊరు పెద్దలు ఒక గ్రామంలో, అదే గ్రామంలో సత్రంలో ఉంచి, బస్ స్టాండ్ అంటారు చూడండి, అందులో ఉంచి మీరు ఏదైనా ఉండండి, ఏదైనా స్థలం కొనుక్కుంటారా, అద్దె కిరాయి దొరికిందనికని చెప్పేసి అక్కడ వాళ్ళు అలా ఉంచారండి. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేస్తే సొంత ఇల్లు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో దేవుడు చెప్తున్నాడండి. గృహమును విత్తమును అన్నాడు చూడండి. విత్తము అంటే ఏంటో తెలుసా? ధనం అండి.
మీరెప్పుడు కూడా మీ పిల్లలకి కాస్త ధనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆ ధనంతోటి చదువు చెప్పించాలి. ధనంతోటి మంచి వస్త్రాలు కొనించాలి. ఆ ధనంతోటి మంచి చదువులు నేర్పించాలి. ఉద్యోగం తెచ్చుకునేలాగా ట్రై చేయాలి. ఏదన్నా ఒకవేళ చదువు అబ్బలేదనుకుని ఏదైనా వ్యాపారంలో వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవడానికి సహాయం చేయాలి. మీరిలా చేయకపోతే అతను ఎలా ఉన్నతమైనటువంటి స్థితికొస్తాడండి? ఇది పితరులు ఇవ్వవలసిందని మాట్లాడుతున్నాడు చూడండి. గృహమును, విత్తమును పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యము ఆస్తది. నిజంగా అలా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఏ రోజొచ్చిందో ఆ రోజే ఖర్చు చేసుకొని, నా దగ్గర ఏమి లేదని చేతులెత్తేస్తున్నాము. దేవుడు నిన్ను అప్పు చేసి ఏమి ఇవ్వమనలేదండి. బైబిల్ మొత్తం మీరు వెతికితే తనకి ఇవ్వమన్నదేంటో తెలుసా? నువ్వు సంపాదిస్తే 10% ఇవ్వమని దశంభాగం అని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఎందుకు అనంటే 90% నీకే ఉపయోగపడుతది. నీ పిల్లల చదువులకి, నీకు, వాళ్ళ పెళ్ళిళ్ళకి, మీరు కట్టుకోవడానికి, తినడానికి ఎంత అవసరమో ఆయనకి తెలుసండి. 90% మీకు. 10% దేవుడి మందిరంలో ఎయండి. ఎందుకంటే సేవకుడు బ్రతకాలి గనక అని ఆ రోజు. ఏవండీ ఎక్కడ కూడా అప్పులు చేయమని చెప్పలేదండి బైబిల్. కానీ మీకొక విషయం చెప్తాను. ఈరోజు నేను అప్పులు చేయడానికి నాకు కూడా కొన్ని అప్పులున్నాయండి. పరిస్థితికి కారణం ఏంటంటే, నేను కూడా కొన్ని వాక్యాలు విని, కొంతమంది సేవకుల ద్వారా వాక్యం విని, అప్పు చేసైనా దైవ కార్యక్రమాలు చేయాలంటే, మీటింగుల కోసం ఆడప్పు, ఈడప్పు తీసుకొచ్చి చాలా అప్పులు చేసి, మీటింగులు చేసి అప్పుల పాలైపోయానండి. బైబిల్ ఎక్కడ కూడా అప్పు చేసి నిన్ను కార్యక్రమం చేయమన్నదని ఎక్కడ చెప్పిందండి? ఇంకొక మాట కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఏమంటాడో చూడండి ఒకసారి మీరు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే ఏమంటున్నాడక్కడ? మంచివాడు తన పిల్లల పిల్లలను మంచివాడు మంచివాడు తన తన పిల్లల పిల్లల పిల్లలను పిల్లలను ఆస్తికర్తలుగా ఆస్తికర్తలుగా చేయును. చేయును. మంచివాడివైతే కాస్త ఆలోచిస్తావు. ఎందుకంటే మనం ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చామో చూడు. మనకి ఏ ఆస్తి ఉందండి? ఏ ఆస్తి లేక ఏదో మనం కష్టపడి సంపాదించుకున్న దాంట్లో చిన్న వ్యాపారానికి అలవాటు పడుతున్నాం. మనం సంపాదించుకున్న దాంట్లో చిన్న ఉద్యోగానికి అలవాటు పడ్డాం. దాంట్లోనైనా మనం కొంచెం పొదుపు చేయటం నేర్చుకోగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరి దగ్గరకో అవసరం వచ్చినప్పుడు పరిగెత్తాల్సిన అవసరం లేదు కదండీ! ప్రతిసారి ఎదుటి వారి దగ్గరికి, పొరుగు వారి దగ్గరికి ఎవనుంటే కాస్త సహాయం చేయండి అని పోతే ఎంత అలసైపోతామో తెలుసా? ఎంత చులకనగా మాట్లాడతారో తెలుసా? అందుకేనండి పొదుపు చేయడం నేర్చుకోండి. దాచిపెట్టడం నేర్చుకోండి. అది మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది దేవుడు అంటున్నాడండి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూస్తే, దేవుడు ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి మాటలు కూడా అవే అండి. అప్పు అప్పు నువ్వు ఇచ్చేదివే తప్ప అప్పు తీసుకోవు అని మాట్లాడుతుంటాడు చూడండి. ఒకసారి ఎలయనగా ద్వితీయోపదేశ ఏలైనగా కాండము 15వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే ఆ! ఏలైనగా నీ దేవుడైన యెహోవా ఎల నీతో ఆ! చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును హ్మ్. గనుక నీవు అనేక ఆ! జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. అనేక జనములను అంటే ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. అంటే దాని అర్థం ఏంటి? అప్పు తీసుకోవడం అసలు అప్పు తీసుకోవడానికి అలవాటు పడమాకండి. ఒకవేళ చేసి ఉండొచ్చు ఏదైనా అత్యవసర పరిస్థితులను బట్టి. వాటిని త్వరగా తీసేయండి. అప్పు తీసుకున్న వల్ల మనం ఎలా ఉంటదో తెలుసా అండి? అది క్షణం ఒక గండంగా గడిచిపోతుంటది. మనం అప్పు చేస్తాం. మీట్ అప్పు చేసిన తర్వాత అప్పు చేసి మీటింగ్ పెట్టామండి. అప్పు తీర్చడానికి ఇంకెన్నో ఆరాధనలు వదిలిపెడతాం. ఎన్నో మీటింగ్‌లు వదిలిపెడతాం. ఎన్నో కార్యక్రమాలు వదిలిపెడతాం. అమ్మో! అప్పు తీర్చాలని చెప్పేసి ఎక్కడెక్కడో ఉండిపోతుంటాం. అప్పు కోసం ఎంత దూరం ప్రయాణం చేస్తుంటాం. మరి ఇక్కడ పరిస్థితి ఏంటంటే అప్పు చేయమాకండి ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ చేస్తే అప్పులు త్వరగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పు అనేది ఒక మానసికమైనటువంటి కృంగుదలను కలగజేస్తుంది. మానసికంగా మనల్ని ఎంతగా అంటే పిరికి వాళ్ళని చేస్తుంది. ఇక అప్పు తీర్చలేమోనన్న భయాన్ని కలిగించి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపిస్తుంది. కనుక అప్పు చేసి ఏది చేయమాకండి మీరు. గృహమును, విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము. మీరిచ్చినటువంటి ఒక ఆస్తిలాగా ఉండిపోవాలది. జాగ్రత్త పడండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట కూడా చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 26, 27 వచనాలు కూడా చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 26, 27 వచనాలు కూడా మనం చూస్తే, చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు చేతిలో పూటబడి వారితోనూ చెయ్యి వారితోనూ ఆ! అప్పులకు పూటబడి వారితోనూ చేరకము. అంటే నిన్నెంత జాగ్రత్త పడమంటున్నాడో చూడండి. ఎంత జాగ్రత్త పడమంటున్నాడో చూడండి ఒకసారి. అప్పులు 22వ అప్పులకు అధ్యాయము పూటబడి 26వ వారితో వచనం. చేరకము. నీ చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకము. చెల్లించుటకు నీ చెల్లించుటకు నీ యొద్ద యొద్ద ఏమీ ఏమీయూ లేకపోగా లేకపోగా వాడు ఆ! నీ క్రింద పడి నీ పరువు తీసుకొని పోనేలా? నీ నీ పరుపు క్రింద నుండి తీసుకొని నీ పరువును తీసుకొని పోనేలా?
పరుపు తీసుకొని పోనేలా అంటే, ఆఖరికి నీ దగ్గర ఏదన్నా వస్తువు ఉన్న ఆ రోజు నువ్వే కదా మధ్యలో ఉంది. ఎందుకు ఇలా చేశావని చెప్పేసి నిన్ను కూడా ప్రశ్నించి నీ మీద ఇబ్బంది కలిగించేవారు ఉంటారు. అందుకే అప్పు తీసుకునేవారు అప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ అప్పు దేని వలన మనం తీసుకుంటున్నాం? ఈ అప్పు తీసుకున్న తర్వాత మనం ఎంత త్వరగా తీస్తే అంత మంచిది. ఎందుకంటే మీరు కష్టపడి కాస్త రూపాయి వెనకేసైనా జాగ్రత్త పడండి తప్ప, లేకున్నా ఒక పూట భోజనం తిని ఒక పూట పస్తున్నా పర్వాలేదు తప్ప, లేకపోతే ఒక మంచి భోజనం కంటే కాస్త ఏమంటారు చూడండి, ఉప్పు కారం వేసుకొని ఉల్లిపాయతో కలుపుకోనని తిని బ్రతకండి తప్ప అప్పు చేయొద్దని చెప్తుంది. ఒకవేళ మీరు కాస్తో కోస్తో కష్టపడి మీరు వెనకేసినటువంటి ఆ డబ్బులతో మీ పిల్లలకి ఒక మంచి ఇల్లు కట్టించండి. ఎందుకంటే మీలాంటి పరిస్థితి పిల్లలకు రాకూడదు. లేకపోతే వాళ్ళు చదువుకోవడానికి, మంచి బట్టలు కొనుక్కోవడం, మంచి స్థితిలో ఉండడానికి వాళ్ళకి కాస్త విత్తము అంటే డబ్బును దాచిపెట్టండి. అలా మీరు చేసి సహాయం చేయండి. అలా అని ఎక్కువగా మీ విలువను, మీ కష్టాన్ని గుర్తించలేనంతగా ఇవ్వమాకండి వాళ్ళకి. మీ కష్టం విలువ తెలిసేలాగా కొంచెంగా ఇవ్వండి. తర్వాత మీది మీ దగ్గర పెట్టుకోండి. అప్పుడు మీకు చాలా విలువ, గౌరవం ఇస్తుంటారు. ఓకే, రైట్. ఇప్పుడు ఒక మంచి ఇల్లునిచ్చారు, మంచి ఉద్యోగం సంపాదించుకోలేక మీరు కష్టపడుతున్నారు. ఇంతటితో అయిపోయిందా అంటే లేదండి, వీటితో పాటు ఒక మంచి సంస్కారం కూడా ఇవ్వాలి. అది ఒకసారి చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, వృద్ధిని గద్దింపక మొదటి పత్రిక ఇది సంఘంలో జరిగేటువంటి ఒక ప్రక్రియ అయినప్పటికీ కుటుంబాన్ని కూడా ఆలోచించండి. సంఘం అంటే ఒక కుటుంబం లాంటిది కనుక మన కుటుంబంలో మన పిల్లలకి చెప్పవలసిన మాట ఏమనట, వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి తండ్రిగా భావించి ఏం చేయాలి? హెచ్చరించుము. అతన్ని హెచ్చరించు. ఏమండి, వృద్ధులు ఏమడుగుతారండి మన దగ్గర నుంచి? ఏం కోరుకుంటారండి? వృద్ధులు మంచంలో ఉన్నప్పుడు కాస్త మంచినీళ్ళు ఇవ్వమని, టాబ్లెట్లు ఇవ్వమని, ఏళ్ళకొక ముద్ద భోజనం పెట్టమని, లేకపోతే అనారోగ్యంగా ఉంటే ఏదన్నా పరిస్థితి బాగా లేకపోతే మంచంలో ఏదన్నా చేసుకుంటే నన్ను శుభ్రం చేయండి అని కోరుకుంటారండి వృద్ధులుగా. ఏమంటే పిల్లలుగా మనమైతే ఏదైతే చేసామో వృద్ధులుగా వాళ్ళు అలాంటి స్థితిని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వృద్ధులని మీ పిల్లలు ఎప్పుడు కూడా నీకేం తెలియదు, నీకెందుకు చేయాలని గద్దించేలాగా చేయమాకండి. ఎందుకంటే ఆ వృద్ధుల స్థానంలోకి రేపు మనం కూడా వెళ్ళిపోతాం. కనుక మన పిల్లలకి మనం ఏవైతే సంస్కారం నేర్పిస్తున్నామో అదే సంస్కారం వాళ్ళ పిల్లలకు వాళ్ళు నేర్పిస్తారు. కనుక మీ పిల్లలకి ఎప్పుడైనా వృద్ధులను గద్దించొద్దని చెప్పండి. వాళ్ళని మీ తండ్రిలాగా భావించండి. మీ నాన్నగారికి అయితే మీరు ఎలా అయితే సేవ చేస్తారో, ఎలా అయితే భయపడతారో, ఎలాగైతే గౌరవిస్తారో అలాంటి విలువలు ఇవ్వండి అని మీ పిల్లలకి నేర్పించండి. తర్వాత ఇంకేమంటున్నాడు? అన్నదమ్ములని యవ్వనులను అంటే యవ్వన పిల్లలు ఎవరైనా కనబడ్డారనుకోండి, మీ పిల్లలకి మీరు జాగ్రత్త చెప్పాలి. ఆడపిల్లలకి చెప్పాలి, మగ పిల్లలకి చెప్పాలి. ఆడపిల్లలకి ఏం చెప్పాలో తెలుసా? యవ్వనస్తులైన వాళ్ళు కనబడితే అమ్మా అతడు నీకు అన్నయ్య అవుతాడు, ఇతడు నీకు తమ్ముడు అవుతాడు అని చెప్పాలి. జాగ్రత్త చెప్పాలి. అతడికి కూడా చెప్పాలి, నీ చెల్లిరా, నీ అక్కని చెప్పాలి. ఈ రోజు యవ్వన స్త్రీల పరిస్థితి ఎలా అయిపోయింది మీకు తెలుసు. ఏవండి, వరసలు మారిపోతున్నాయి, విలువలు మారిపోతున్నాయి. ఎలా మారిపోతున్నారో మనకు తెలుసు. సోషల్ మీడియాను చూస్తే మనకు అర్థమైపోతుంది. కనుక మన సంస్కారం అనేది ఎక్కడో నేర్పరండి, మనం ఇంటిలో నుంచే నేర్పించాలి. యవ్వనస్తులు కనబడితే ఇదిగో అమ్మా ఆడపిల్లలు మీరు జాగ్రత్త, అన్నయ్య అని పిలవండి. అన్నయ్య లాగానే భావించండి. అన్నయ్య లాగానే వాళ్ళతో తిరగండి. అన్నయ్య లాగానే మాట్లాడండి. అంతే తప్ప ఏకవచనంతో ఏంటి అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఏక పదాలు మీరు వాడమాకండి. ఆలోచనలు రానివ్వమాకండి అని సంస్కారం నేర్పించమంటుంది బైబిల్. తర్వాత కిందకు వచ్చేసరికి వృద్ధ స్త్రీలను తల్లిగా భావించి అంటుంది. ఇంకా కిందకు వచ్చేసరికి యవ్వన స్త్రీలను అక్క చెల్లెలను పిలువు అంటుంది. చూడండి ఏమండి, ఎంత చక్కటి సంస్కారం నేర్పించమంటుందంటే బైబిల్. మనం ఆనందంగా ఉండడానికి ఇవన్నీ అవసరం అండి. ఇంత మంచి విలువలు ఇచ్చినటువంటి దేవుడికి మనం ఎప్పుడు కూడా స్తుతించకూడదా? ఆయన గణపరచకూడదా? ఇంకొక మాట చెప్పమంటారా? లేవియాకాండం 19వ అధ్యాయం 32వ వచనాన్ని చూడండి ఒకసారి. లేవియాకాండం 19వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూడగలిగితే 19వ అధ్యాయం 32వ వచనంలో అద్భుతమైనటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. నేను నీదే తల నెరసిన వాని ఎదుట లేచి. ఇక్కడ చూడండి, మన పిల్లలు ఎలాంటి స్థితిలో ఉండాలంటే తల నెరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలెను అంటున్నాడు. చూడండి, అంటే తల నెరిసిన వాని ఎదుట నిలబడాలి మన పిల్లలు. మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వృద్ధులు వచ్చారనుకోండి, వాళ్ళకి మర్యాద ఇచ్చేది ఏంట్రా, కూర్చో అంటారు. తప్పండి అది.
వృద్ధులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి లేచి నిలవబడి నమస్కారం చేసి గౌరవించి, వాళ్ళు రాగానే తాతయ్య గారు గిన్ని మంచినీళ్ళు తాగుతారా, అమ్మమ్మ గారు గిన్ని మంచినీళ్ళు తాగుతారా అని చెప్పేసి వాళ్ళకి గిన్ని మంచినీళ్ళు ఇచ్చి, కాస్త చాయ్ తాగుతారా, అలసిపోయి వచ్చారు కాస్త రిలాక్స్ అవ్వండి అని ఒక మంచి మాట అన్నారనుకోండి, బా ఎంత సంస్కారం అనుకుంటారు. వాళ్ళు రాగానే మనం కూర్చున్న కాంచి లేవకుండా, అసలు కుర్చీలు ఏమి ఇవ్వకుండా, మనం కుర్చీల మీద కూర్చుంటే వాళ్ళు నిలబడి మాట్లాడుతుంటే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా అండి? సంస్కారం లేదండి వీళ్ళకి, పిల్లలకి ఇంత గౌరవం ఉండదండి పెద్దలంటే అంటారు. కానీ దేవుడు అదే చెప్తున్నాడు, తల నెరిసిన వారి ఎదుట నిలబడాలి, తర్వాత ముసలి వాని ముఖమును గణపరిచి, తాతయ్య ముసలివాని ముఖం కనపరచడం అంటే, ఏమండి తాతగారు ఇంత వయసు వచ్చింది, మీకు ఎన్ని అనుభవాలు ఉంటాయండి, ఏమండి ఇలాంటి సమస్యలు ఎన్నో చూసుంటారు, మాలాంటి వయసును దాటేసి వచ్చి ఉంటారు, ఎన్నో మంచి మాటలు చెప్పి ఉంటారు, నిజంగా మీలాంటి వారు మా కుటుంబంలో ఉండడం ఎంత గొప్ప జీవితం అని అనుకొని నిజంగా వాళ్ళని ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచాలండి. వాళ్ళు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. మరొక్కసారి ఆలోచించండి, ఇంత ఆనందానికి కారణమైనటువంటి దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే చెప్పాను, మంచి భార్యనిచ్చినందుకు, మంచి భర్తనిచ్చినందుకు, పిల్లల్ని ఇచ్చినందుకు, మనం కాస్తో కోస్తో సంపాదించుకొని పిల్లలకి ఇవ్వండని ఒక మంచి మాటలు, ఒక మంచి గైడెన్స్ ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రం చెప్పాలి. మానవులు కుటుంబాలలో ఆనందంగా ఉండాలంటే, మనందరం గొప్పవాళ్ళమని సమాజానికి తెలియాలంటే విలువలతో కూడిన సంస్కారం నేర్పించమని చెప్పినటువంటి ఆ గొప్ప దేవుడికి ఎల్లప్పుడూ మనం స్తుతిస్తూ బ్రతుకుతూ ఉండాలి. అలా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ముఖ్యంగా అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న విలువైన మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాఘనత వహించిన మా తండ్రి, మీకు వందనాలు. నిజమే తండ్రి, మాకు మా కుటుంబాలలో మంచి భార్య దొరకకపోతే ఆనందం ఉండదు, మంచి భర్త దొరకకపోతే ఆనందం ఉండదు, భార్య భర్తలు మంచి వాళ్ళు అయినప్పటికీ పిల్లలు లేకపోతే ఆనందం ఉండదు, పిల్లలు కలిగి ఉన్నప్పటికీ ఒక ఇల్లు లేకపోతే ఎదగడానికి, చదువుకోవడానికి, ఒక ఉద్యోగం సంపాదించుకునేంతగా వెనక సపోర్ట్ అనేది లేకపోతే ఆనందం ఉండదు. ఇవన్నీ ఉన్న సంస్కారం అనేది లేకపోతే సమాజంలో విలువ ఉండదు. వీటన్నింటి విషయంలో మాకు ఇన్ని జాగ్రత్తలు చెప్పి ఇలా బ్రతకమని చెప్పిన తండ్రి, మీకు వందనాలు. ఇలాంటి గొప్ప తండ్రిని పిల్లలుగా మేము పొందుకున్నందుకు, మీ గర్భాన మేము పుట్టినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మా కొరకు మేము చెడిపోయి ఉన్నప్పటికీ మా పాపాల నుంచి విడిపించడానికి మీ ప్రియ కుమారుని పంపించి రక్షించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ చక్కని మాటల చేత తండ్రి మీ పిల్లల హృదయాలను బలపరిచానని ఆశపడుతూ, దీవించమని ఆశీర్వదించమని, ఎవరికైతే తండ్రి ఒకవేళ తండ్రి వీటన్నింటిలో ఏ ఆనందం అయితే కొదువుగా ఉందో వాటిని మీ పిల్లలు పొందుకునేలాగా సహాయము దయచేయమని ప్రాధేయపడుతూ, ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములోని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్.